హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మటుకు మా అందరి ఇళ్ళ ముందర రథం ముగ్గు అయితే వేసుకుంటాను. మా ఇంటి ముందర కానీ చిన్న రథం ముగ్గు అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, రథం అయితే చిన్నది వేసిన. చూడండి ఫ్రెండ్స్, చిన్న రథం అయితే వేసిన కదా, ఇంకా కుంకుమ వేసుకున్నాము. ముగ్గులు వేయక మర్చిపోయినా, కింద ప్లేస్ ఉంటే మంచిగా ముగ్గులు వేసుకోవచ్చు. ఈ పైన ఏందనా చిన్న ప్లేస్ ఏందనా వేయలేకపోతాను, మర్చిపోయినా. అప్పుడైతే ముగ్గులన్నీ బుక్కులో వేసుకుంటుంది. ఈరోజు మటుకు ఫ్రెండ్స్ మా కడపలో దేవుడి కడప తిరునాళ్ళు అయితే బాగా జరుగుతుంది అనమాట. మంచిగా అయితే వెంకటేశ్వర స్వామిని రథంలో అయితే ఊరేగిస్తారు. చాలా మంది జనాలు అయితే వెళ్తారు. చూడాలి ఫ్రెండ్స్, మరి మేము వెళ్తామో లేదో. ఇంట్లో పళ్ళెం వేస్తారు, టెంకాయ కొట్టేసి పళ్ళెం వేస్తాం. మంచిగా ఆరిపోతే మంచిగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత అయితే కుంకుమ వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే రథాన్ని వేసిన కదా. ఇప్పుడైతే మా రథానికి తాడైతే వేస్తా, లాగాలి కదా ఇంకా స్వామిని రథంలో. మా రథాన్ని అయితే తాడు వేసేస్తా బయటికి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సరిపోతలే మా రథానికి అయితే తాడు. అది ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా అయితే కూరగాయలు వచ్చినాయి అనమాట. 2 పాలకూర కట్టలు తెచ్చిన, 3 అయితే సిరాక్ కట్టలు తెచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. మధ్యాహ్నానికి అయితే కూర అయితే తయారు చేసుకుంటాము. రా ఇట్లా మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పుతారా. ఇట్లా ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మా మనవాడు అయితే స్నానం చేసుకొని మంచిగా అయితే రెడీ అయి ఉన్నాడు, తయారయ్యి. మేమైతే టీ తాగినాం ఫ్రెండ్స్. మీరు టీ తాగినా లేదా కామెంట్ అయితే చేయండి. ఇంకైతే మళ్ళీ బండలు అలకాలి, ప్రసాదం వండాలా, స్నానం చేసుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంటి పని ఉంది. ఈ ఆకుకూరలు కోసేసి ఇంకా కసువులు దుబ్బి బండలు అలికేసి స్నానం చేసుకొని దేవుడికి అయితే పూజ చేసుకోవాలి. వేడివేడి అన్నము, టమాటాలు అయితే కాల్చి బాగా పచ్చికారం లాగా పచ్చడి అయితే పట్టినా. ఇంకా తాలింపు అయితే చేసిన ఫ్రెండ్స్, ఇందాక చూపించిన కదా తాలింపు అయితే చేసిన. చూడండి ఫ్రెండ్స్, తాలింపు అయితే చేసిన. ఇంకా టిఫిన్ బదులు అన్నమే చేసేసిన, వేడివేడి అన్నము. ఇదిగో అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వంట అయితే అయిపోయింది అనమాట. ఇంకా స్నానం చేసుకొని పూజ అయితే చేస్తాను దేవుడికి అయితే. చూడండి ఫ్రెండ్స్, దేవుడి కాడ అయితే శుభ్రంగా అయితే పూజ చేస్తాం కదా. ఉద్దిగడ్డలు అయితే పడింది అనమాట. శుభ్రంగా తుడిసి ఒత్తులేసి నూనె వేస్తా, బయట వేస్తా. చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే గంపలో పూలు వచ్చినాయి అనమాట. గంపలలో పల్లెల నుంచి కనకాంబరాలు, చామంతి పూలు అయితే తీసుకొని వచ్చింది ఒక ఆమె. 20 రూపాయలకు ఫ్రెండ్స్. ఇవైతే కనకాంబరాలు అయితే 30 రూపాయలకు ఫ్రెష్ పూలు అయితే వచ్చినాయి. నేను బజారుకి పోదాం అనుకున్న పూల కోసం, దేవుడు పంపించినట్టుగా అయితే పూలు అయితే వచ్చినాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, నేను కట్టుకున్న చీర ఎలా ఉందో మీరైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఈ చీర తీసుకొని కానీ 10 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ తీసుకొని. బాగా రెడీ అయినా లేదా చీర బాగుందని అయితే చెప్పండి. జాకెట్ మటుకు పైకి అయిందనమాట. ఇది 10 సంవత్సరాలు అయినా తీసుకొని ఈ రోజే కట్టుకుంది ఫ్రెండ్స్. ఈ రోజు కట్టుకున్నా. మా పాప ఎందుకు మా ఉన్న పాత చీరలన్నీ కట్టుకుంటే కొత్తది కట్టుకుంటే ఈ రోజు అయితే కట్టుకున్నా. ఇదైతే బార్డర్ మటుకు లేస్ తీసుకొని వేసుకున్నా ఫ్రెండ్స్. చీరకైతే బాగుందా ఫ్రెండ్స్? కామెంట్ అయితే చేయండి. చీరలంతా చెప్పండి నాకైతే. ఈరోజు వెళ్ళి ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకున్నాము. ఇంకా బెల్లమన్నం ఉండాలి కదా, పళ్ళెం వేసుకోవాలి కదా. కదమ్మా ఇంకా అదమ్మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా కూతురు అయితే వాళ్ళ అమ్మమ్మకి అయితే కమ్మలు పెట్టింది.
నల్లపూసలు దండ వేసింది, కనకాంబరాలు పెట్టి తయారైతే చేసింది అనమాట. మా అమ్మ ఎట్లున్నా ఏం లేంటది, నాకైతే ఇష్టం లేదు. నీట్గా రెడీ అయ్యి వీడియో తీసినప్పుడు నీట్గా అయితే ఉండాలి కదా, అందుకు మంచిగా రెడీ చేసింది. దేవుడికి అయితే పూలు పెడతాను ఫ్రెండ్స్. బ్రహ్మంగారి ఆశీర్వాదం మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఏ గుడికి వెళ్ళినా మీరు అందరు బాగుండాలని కోరుకుంటా. నిన్న పూలు లేవని ఆడ పచ్చ పూలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆడికైతే వెళ్ళి దేవుడికి అయితే పూజ చేసిన తెచ్చి ఎట్లో ఇంటికి వచ్చినాయి పూలు గంపలల్లో. పూలు ఉంటేనే మనకు చేసినట్టు ఉంటుంది. దీపరాజుని ఉత్తిగా నూనె వేసి చేస్తే ఎంతో మనసుకు తృప్తి ఉండదు. పూలు పెడితేనే బాగుంటుంది. 2 పూలు అయినా చాలు. ఇంకా వీటికి కాడలు సరిగ్గా లేవు. ఓం నమ శివాయ. కాశీనాయన మీరు ఎంతమంది ఫ్రెండ్స్ జ్యోతికి అయితే వెళ్ళిండ్రు? కాశీనాయన జ్యోతికి కామెంట్ అయితే చేయండి. మేమైతే లెక్కలేనన్ని సార్లు వెళ్ళినాం. బ్రహ్మంగారి మఠం, కాశీనాయన వెళ్ళాం అనమాట. అవునా, బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాం మనమైతే. అయితే నూనెలో వేసి నానబెట్టేస్తాను. మంచిగా అయితే నానుతుంది. సమురు మేమైతే వాడేది. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. రథసప్తమి శుభాకాంక్షలు. మా కడపల మటుకు తొలి గడప అనమాట. దేవుని కడప తిరణాల ఈరోజు అయితే మంచిగా అయితే జరుగుతుంది అనమాట. మేమైతే వెళ్ళలేములే, ఇంట్లోనే పూజ చేసుకొని దేవుడికి అయితే పళ్ళెం అయితే వేస్తా. బెల్లమన్నం పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించేసి బెల్లమన్నం అయితే పెడతాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే మంచిగా అయితే పలగొట్టేసింది మా పాప అయితే. యాలకులు, 2 ద్రాక్ష, జీడిపప్పు, అన్నం అయితే మంచిగా ఉడకనిద్దాము. ఫ్రెండ్స్, ఈ దండ బాగుందా? మా పాప అయితే తెచ్చుకుంది కదా, ఇంతకుముందు ఉడిసిలో చూపించినాం కదా, ఆ దండనే ఇది వేసుకోమని వేసింది. బాగుందా లేదా చూడండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. మా పాప అయితే ఎప్పుడు ఎందుకు మా మొరటిగా ఉంటావు, ఉన్నాయి కదా వేసుకో అని వేసింది. మా అమ్మ అయితే ఇంకా ఎప్పుడు నైట్తోనే ఉంటుంది. నేను హాయ్ చెప్పు. నేనైతే ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే ఎప్పుడు మామూలు చీరలు మామూలుగా నైటీలో వేసుకుని యూట్యూబ్ పుణ్యమని కొద్దిగా మంచి చీరలన్నా బీరువాల నుంచి తీసి కట్టుకుంటాను. ఇంతకుముందు అయితే మామూలుగా ఎన్ని చీరలన్నీ ఉండని 2 చీరలు కట్టుకుంటుంది, అలకాని చీరలు. ఇప్పుడు బరువు చీరలు ఏమి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు. కాకపోతే ఎండకు కట్టుకోలేము, ఎడికైనా వెళ్ళి ఎగేసుకొని దిగేసుకున్నట్టు ఉంటుంది. ఏంటంటే అలకాంగా ఉందని కొత్త చీర అయితే తీసి కట్టుకున్నాం ఫ్రెండ్స్. అలకాంగా ఉంటే నేనే కట్టుకోబుద్ది అవుతుంది. అది చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది. ఉడకనిద్దాము. మెత్తగా అయితే ఉడికితే బాగుంటుంది. బెల్లం అన్నం అంటే సన్నం అంటే అయితే బెల్లం. చూడండి ఫ్రెండ్స్, మా రథం ముందరనే మేమైతే బెల్లం అన్నం వేసి వండుతున్నాం. ఇంకా రథం అయితే పెద్ద ప్లేస్ ఉంటే మంచిగా పెద్ద రథం వేసి దాంట్లో వెంకటేశ్వర స్వామిని బొమ్మ వేసి రంగులు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ప్లేస్ లేదు, అక్కడనే నడచాలి కాబట్టి చిన్న రథం అయితే వేసిన ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ రంగులు వేసింటే బాగుంటుంది కదమ్మా, రంగులు వేసింటే బాగుంటుంది. కాకపోతే ఇంకా ఈరోజు నీళ్ళు వస్తాయి, మోటర్ వేయగానే నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తాయి ఇంటి ముందర. అందుకు చిన్నదైతే వేసిన పండగని. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది. కొద్ది ఉడకనిచ్చి బెల్లం పెడతాము. ముందుగానే బెల్లం వేసినాం అనుకో అన్నం అయితే ఉడకదు అనమాట. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. మంచిగా ఉడికింది, బెల్లం వేసుకున్నాము. తర్వాత అయితే ఇలాచి పొడి వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలిపెట్టేస్తా. బెల్లం అంతా కలిసిపోతుంది అన్నంలో. ఉడకనిద్దాం కొద్దిసేపు. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అన్నం మటుకు మంచిగా తయారైంది. ఇంకా నెయ్యి వేసి తిరుమాత వేసుకున్నాము, జీడిపప్పు అందు వేసి. చూడండి, ఇంకా ఉడకనిద్దామా ఫ్రెండ్స్. ప్రసాదం మటుకు ఉంటుంది, అవసరం లేదు కమ్మా. ప్రసాదం అయితే అయింది. బాండీలు పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు అయితే వేయించుకొని ప్రసాదంలో వేసుకున్నాం. వేస్తాను బాండీలో 2 స్పూన్లు అయితే సరిపోతాలే. గమ్మును విరాటు గమ్మును దూరంగా అయితే ఎంచుకుందాం. బాగా ఎంచుకుని ఇంకా ప్రసాదం వేసుకున్నాం.
చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయితే బెల్లమన్నం అయితే తయారు చేసినా. మీకు నచ్చితే మీరు కానీ చేసుకోండి. దేవుడికైతే పళ్ళెం వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి, జీడిపప్పు, ఇలాచి అయితే పొడి వేస్తున్నా కదమ్మా. పళ్ళెం వేస్తాం. ప్రసాదం అయితే వండినా కదా, మనతో కలిపెట్టేస్తాము. దేవుడికైతే పళ్ళెం వేస్తాము. ఇస్తరాకైతే శుభ్రంగా కడిగిన పెట్టుకున్నాను. కుంకుమ పెట్టుకున్నామా. బాగుండాలి ఫ్రెండ్స్, అందరు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. తీసుకోమా. మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. దేవుడి ఆశీర్వాదం మన అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పినా. బాయ్.